పైనాపిల్ అమ్మమ్మకి ఇవ్వ మరి. హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి హెల్దీ డైట్ తీసుకుంటే అదే ఫస్ట్ స్టెప్ మంది ప్రాపర్గా వెయిట్ తగ్గడానికి. కరెక్ట్ టైంలో కరెక్ట్ మీల్ కనుక కన్జ్యూమ్ చేస్తే మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు. దాంతోపాటు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి, అప్పుడే హెల్దీ అండ్ ఫిట్గా ఉంటాం కదా. ఈరోజు ఫస్ట్లీ వచ్చేసి గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అయింది. ఫర్మెంటెడ్ ఏ డ్రింక్ అయినా చాలా మంచిదని చెప్తారు కదా, అందుకని చెప్పేసి నేను పైనాపిల్ తిప్పాచి అయితే చేయబోతున్నాను. యాక్చువల్గా ఇది గట్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. పైనాపిల్ పీల్తో తయారు చేస్తాము. ఈ పీసెస్తో మనకు అంత పనే ఉండదు, జస్ట్ పీసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత పైనాపిల్ పీల్తో అయితే ఈ డ్రింక్ అయితే తయారు చేయబోతున్నాను. యాక్చువల్గా దీన్ని గట్టిగా ఎయిర్ టైట్ చేసి పెట్టామనుకోండి, అది సోడాలాగా టేస్ట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే కనుక చాలా చిల్డ్గా, మన గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. దాంతోపాటు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఫ్లష్ ఆఫ్ చేసేస్తుంది. ఇది పైనాపిల్తో చేసుకోవచ్చు, దాని తర్వాత ఆరెంజ్తో చేసుకోవచ్చు, ఇట్లాంటి కొన్ని ఫ్రూట్స్ పీల్తో అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఫస్ట్ నేనైతే కనుక వామ్ వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో బెల్లం అయితే వేసాను. జాగ్రీ వేసుకుంటారు కొంచెం స్వీట్నర్ కోసం, డైరెక్ట్ అట్లా పులుపు తాగలేమని చెప్పి. నేనైతే కనుక ఇక్కడ కొంచెం బెల్లం వేసుకుంటున్నాను, అరౌండ్ 6 స్పూన్స్ అనమాట. అంటే నేను 2 లీటర్స్ ఆఫ్ ఈ సోడాకి నేను వేసుకునేది 6 స్పూన్స్ ఆఫ్ జాగ్రీ పౌడర్ అనమాట. ఇది ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో అయితే తయారవుతుంది. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఏంటి అంటే దాల్చిన చెక్క, మిరియాలు, పైనాపిల్ పీల్. దాంట్లో మీకు ఆప్షనల్ కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనుకుంటున్నారా? మన స్టమక్లో ఉన్న బ్యాడ్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఉన్నా కానీ ఫ్లష్ ఆఫ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది తాగిన కొంతసేపట్లోనే పొట్టలో అయితే గుడుగుడు స్టార్ట్ అవుతుంది అనమాట. దాంతోపాటు సమ్మర్స్ కాబట్టి చాలా చిల్డ్గా మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఒక కూల్ డ్రింక్ తాగిన ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా తిన్నామనుకోండి సండేస్ అట్లా, ఇది తాగితే కనుక మనకు ఫుల్ ఆఫ్ ఫ్లష్ ఆఫ్ అయిపోద్ది. ఇది మెయిన్గా అయితే కనుక నా 2 కూతుర్లకి చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి నేను ప్రిఫర్ చేయను కాబట్టి ఇది వీక్లీ అయితే తయారు చేసుకుని పెట్టుకుంటాను అనమాట. పైనాపిల్ది కానీ లేదు బీట్రూట్ అయితే కానీ ఏదో ఒకటి డ్రింక్ కంపల్సరీ నేను ఫ్రిడ్జ్లో ఉంచుతాను. ఎందుకంటే ఈ ఎండాకాలం కొంచెం వాళ్ళ బాడీని చిల్డ్గా ఉంచి డీహైడ్రేట్ అవ్వకుండా, దాని తర్వాత ఇట్లాంటి డ్రింక్స్ తాగితే కనుక వాళ్ళ గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇదైతే తయారు చేసుకుంటున్నాను. దీంట్లో ఏం లేదండి, జస్ట్ మనం పైనాపిల్ పీల్ వేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో బెల్లం అయితే మెల్ట్ అయిపోద్ది కదా, దాని తర్వాత దాన్ని ఒక గ్లాస్ కంటైనర్ జార్లో అయితే తీసుకోవాలన్నమాట. దాంతోపాటు కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క ఫ్లేవర్ కోసం ఇట్లా వేసేసిన తర్వాత 3 days పక్కన పెట్టేయాలి. 3 days పక్కన పెట్టేసామనుకోండి, అది కవర్ చేసేసి దాంట్లో గాలి వెళ్ళకుండా చిన్న వైటిష్ బబుల్స్ లాగా వస్తాయి 3 days తర్వాత. దాని తర్వాత ఈ వాటర్ అన్నీ వడగొట్టేసుకుని వేరే గాజు సీసాలో ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి, అదే మీకు సోడా అనమాట. దానిని ఎయిర్ టైట్లో పెట్టారనుకోండి, గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది, ఓపెన్ చేయగానే బుస్మని పొంగుతుంది. ఇది ఫర్మెంటెడ్ డ్రింక్, చాలా గట్ హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. నేనైతే కనుక ఇక్కడ వైట్ క్లాత్తో కవర్ చేస్తున్నాను, రబ్బర్ బ్యాండ్ వేసి. 3 days తర్వాత మళ్ళీ తీసి దాన్ని కలిపి దాని తర్వాత నేను వడపోసుకుని అయితే వేరే జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి. ఇప్పటికైతే ఇది. దాని తర్వాత యాక్చువల్గా ఈరోజు మెయిన్ నేను చేయాలనుకుంది ఏంటి అంటే, ఈవినింగ్ రొటీన్లో నాకు చాలా రోజుల నుంచి మార్నింగ్ డ్రింక్ అయినా ఈవినింగ్ డ్రింక్ అయినా తాగాలి అంటే, పిల్లల్లో హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటే నేను అది కాసుకుని తాగలేకపోతున్నాను. సో అందుకని చెప్పేసి ఉసిరికాయలు ఇంకా పచ్చి పసుపు వీటితో కనుక నేను ఫ్రోజన్ చేసుకుని పెట్టుకున్నాను అనుకోండి క్యూబ్స్, అది ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అది తయారు చేయడం కోసం అని చెప్పి నేను ఈ ఉసిరికాయలు అయితే తెప్పించుకున్నాను అనమాట. ఈరోజైతే కనుక నేను మార్నింగ్ డ్రింక్ ఇంకా ఈవినింగ్ డ్రింక్ ఈ 2 డ్రింక్స్కి నాకు కావాల్సింది 1 month వరకు స్టోరేజ్ చేసుకునేటట్టు ఉసిరికాయలతో ఇంకా పచ్చి పసుపుతో 2 వేరువేరుగా ఈ 2 క్యూబ్స్ అయితే తయారు చేసి పెట్టుకుంటున్నాను.
ఇది నా రీసెర్చ్ మాత్రమే, అంటే నేను ఎలా డైట్ ఫాలో అవుతాను అనేది. ఇది ఈ మధ్యన అంటున్నారు కదా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి, ఇట్లా ఇన్ఫర్మేషన్ కూడా తగ్గించడానికి టర్మరిక్ బాగా యూజ్ అవుతుంది అని చెప్పి. ఎప్పుడు కూడా డైట్ అనేది మనం లిమిట్లో తీసుకుని కరెక్ట్ టైంలో తీసుకుంటేనే కరెక్ట్ అండి. అంటే అలా తీసుకుంటేనే మనం వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతాం. యాక్చువల్గా నేను 104 నుంచి ఇప్పుడు 75 వెయిట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి తగ్గాలి అని అంటే కనుక చాలా మెంటల్ డెడికేషన్ అండ్ మెంటల్లీ ఫిట్గా ఉండాలి. ఇప్పుడు పిల్లలతో నాకు అంత టైం అయితే కుదరట్లేదు. సో ఈ వెయిట్ మెయింటైన్ చేయడానికి నేను ఈ డైట్ అయితే ఫాలో అవుతాను. నాకు రైస్ తింటే అస్సలు పడదు, అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కినోవా, కొరలు ఇట్లాంటి ఫుడ్డే కన్జ్యూమ్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు ఇలాంటివి డ్రింక్స్, ప్రోబయోటిక్ డ్రింక్స్ కానీ ఇట్లాంటి హెల్దీ లైఫ్ స్టైలే లీవ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను పచ్చిపసుపు అయితే పీల్ చేసేసుకున్నాను కదా, ఆ పచ్చిపసుపు పీల్ ఇంకా అల్లం పీలు 2 కూడా ఎండబెట్టుకుంటున్నాను అనమాట. ఇది పౌడర్ చేసేసుకుని ఎప్పుడైనా కావాలి అంటే కనుక ఒక డ్రింక్ లాగా తయారు చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం మిశ్రీ చేసుకున్నాం అనుకోండి అని చెప్పేసి నేను అదే ఎండబెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే కనుక ఇక్కడ ఉసిరికాయలు కట్ చేసేసుకుంటున్నాను. ఉసిరికాయలు కట్ చేసేసుకుని కొంచెం కరివేపాకు, మిరియాలతో ఈ డ్రింక్ అయితే తయారు చేసుకోవడానికి క్యూబ్స్ తయారు చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే కనుక మన టర్మరిక్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, బాడీ లెట్స్ గో హెల్దీ అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ అదంతా పోగొడుతుంది. అందుకని చెప్పేసి టర్మరిక్ యూజ్ చేస్తాం. వెయిట్ లాస్కి చాలా మంచిది ఇది. యాక్చువల్గా నేను 2 వీక్స్ పాటు మామూలుగా ఇది కన్జ్యూమ్ చేసామనుకోండి, మన స్కిన్ అనేది గ్లోయింగ్గా తయారవుతుంది. ఉసిరికాయకైతే ఇంకా చెప్పక్కర్లేదు, హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఉసిరికాయ అయితే డైరెక్ట్ తినాలి అంటే అంత తొందరగా తినం కదా, నోట్లో బుగ్గను పెట్టుకుని చాలాసేపు తాగాలి అని చెప్పి, చూ చేయాలి అని చెప్పి. అందుకని చెప్పేసి నేను ఉసిరికాయని అయితే ఇట్లా పీసెస్గా కట్ చేసుకుని దాని తర్వాత దాన్ని మిక్సీ వేసేస్తాను అనుకుంటున్నాను. అప్పుడు డైలీ 1 క్యూబ్ అయితే తీసుకుని వాటర్లో కన్జ్యూమ్ చేయొచ్చు అని. అసలు ఐస్ పెట్టిన తర్వాత అయితే నమ్మరు, మా పెద్ద పాప అయితే మాత్రం దాని చుట్టూతోనే తిరుగుతుంది, అమ్మ నాకొకటి అని. అంత టేస్టీగా ఉన్నట్టుంది. అంటే ఐస్ క్యూబ్స్ అంటే వాళ్ళకి ఎట్లనే ఇష్టం కదా, దాంతోపాటు ఉసిరికాయ టేస్ట్, దాని తర్వాత కొంచెం పల్ప్ వేసాను, చాలా ఇష్టంగా తినిందనమాట. అంటే డ్రింక్ తాగాల్సింది పోయి తను క్యూబ్నే కన్జ్యూమ్ చేసేస్తుంది. ఇక్కడైతే కనుక హేమన్యకి సమ్మర్ హాలిడేస్లో హోంవర్క్స్ చెప్తున్నాను. దాంతోపాటు నా ఈవినింగ్ రొటీన్ అనేది కంప్లీట్ అయిపోద్ది కదా. 4 to 6 అరౌండ్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత 7 o'clockకి మళ్ళీ డిన్నర్ టైం అయిపోయింది, పిల్లలకి పెట్టేశాను. సో ఇది ఏంటి అంటే కనుక ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ అస్ టు ప్రివెంట్ క్యాన్సర్. ఇట్లాంటివన్నీ అంటే టర్మరిక్ షార్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఇన్ఫర్మేషన్ క్యాన్సర్కి, కొలెస్ట్రాల్కి, వెయిట్కి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇవన్నిటికీ వర్క్ అవుతుందండి. వెయిట్ లాస్ ఒకటే కాదు, మనకి ఉన్న అన్ని డిసీజెస్ చాలా వరకు మన బ్లడ్ సెల్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. యూజువల్లీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంటే కనుక మన బాడీలో మామూలుగా ఉబ్బతనము, బ్లోటింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఈ డ్రింక్స్ కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాము. దాంతోపాటు ఆ ఫ్యాటీనెస్, బల్జీనెస్ అనేది ఉండదు. అందుకని చెప్పేసి నేను ఇది తయారు చేసుకోబోతున్నాను. డైట్ అనేది ఎప్పుడైనా సరే మా ఆయన ఇంటికి తగ్గట్టు, అంటే మన సర్కమ్స్టాన్సెస్, మన ఇంట్లో వాళ్ళు, లేకపోతే ఇట్లా అంత సరౌండింగ్స్ దాన్ని చూసుకుని మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అది మనకి వర్క్ అవుతుంది అనమాట. అంటే పక్కన వాళ్ళు ఇది చేస్తున్నారు కదా, నేను కూడా ఇది చేయాలి అని చెప్పేసి అని అనుకున్నాం అనుకోండి, అది మనకి వర్కౌట్ అవ్వదు. యాక్చువల్గా నాకు వర్క్ అయింది మీకు వర్క్ అవ్వచ్చు, మీకు వర్క్ అయింది నాకు వర్క్ అవ్వకపోవచ్చు. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ థింగ్స్ వర్క్ ఫర్ డిఫరెంట్ పీపుల్. కన్జ్యూమింగ్ ఇన్ రైట్ టైం అండ్ రైట్ మెయింటెనెన్స్ అయితే కనుక మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మనం ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీతో స్టార్ట్ చేసామనుకోండి, స్లోగా వెళ్ళి మనం ఎక్కువ లాంగ్ టర్మ్ చేసామనుకోండి, అది మనం రీచ్ అవ్వచ్చు మన గోల్స్ అనేది. యాక్చువల్గా ఒక టైం వచ్చిన తర్వాత వెయిట్ అనేది స్ట్రక్ అయిపోద్ది. అక్కడ నుంచి వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మనం ఎప్పుడు డిమోటివేట్ అయిపోయి ఎంతసేపు మనం ఇంకా వెయిట్ తగ్గట్లేదు కదా అని బ్యాక్ టు ప్రెవిలియన్ లాగా మళ్ళీ తినేస్తూ ఉంటాం. అలా
కాదండి. యాక్చువల్గా మనం ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీ అంటే అది వెయిట్ స్ట్రక్ అయిందనుకోండి, కొన్ని రోజులు మీరు లైట్గా మోడరేట్గా ఉండండి. అంటే డైట్ అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, కానీ డైట్ అంటే మనం ఫ్యాన్సీ థింగ్స్, హైలీ బడ్జెట్ థింగ్స్ తింటాం కాదండి. డైట్ అనగానే మార్నింగ్ టు ఈవినింగ్ మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్ టైంకి, అంటే మార్నింగ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసామనుకోండి, దాని తర్వాత 10 o'clockకి ఒక ఫ్రూట్, మళ్ళీ 12 o'clockకి లంచ్ చేసామనుకోండి, మళ్ళీ 4 o'clockకి ఒక మఖానాస్ కానీ లేకపోతే చనా కానీ ఇట్లాంటిది ఏదైనా హెల్దీ స్నాక్, బజ్జీలు పునుగులు ఇట్లాంటివి కాదు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 6 o'clockకి స్నూప్ కానీ బాయిల్డ్ వెజీస్ కానీ లేదు ఆమ్లెట్ ఇలాంటిది లైట్ మీల్ అనేది కన్జ్యూమ్ చేసేసి 7 కల్లా క్లోజ్ చేసేయాలి. మళ్ళీ మార్నింగ్ 8కే ఓపెన్ చేయాలి మళ్ళీ మన మౌత్ అనేది. కానీ మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాము, ఐస్ క్రీమ్స్ అని, పిల్లలతో బయటికి వెళ్ళటం అని చెప్పేసి ఇలాంటివి చాలా ఉంటాయి కదా, దానివల్ల మనం వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతాము, లేకపోతే వెయిట్ డిక్రీజ్ అవ్వము. నాకైతే కనుక ఈవినింగ్ టైం అనేది చాలా హార్డ్ అండి. ఎందుకు అంటే హేమన్యకి కృతికకి అన్నం తినిపిస్తూ ఉంటాను కదా, అది తినిపించేటప్పుడు ఒక్కొక్క ముద్ద ఇట్లా నోట్లో వెళ్ళాలా వద్దా అని అనుకుంటూ ఉంటాను. అంటే అంత కష్టంగా ఉంటుంది అనమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం హరీబరీలో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకోవద్దు. మెల్లగా హెల్దీ లైఫ్ స్టైల్ తింటూ హెల్దీగా ఉన్నామనుకోండి, మన వెయిట్ అనేది ఎప్పుడో ఒకప్పుడు వెయిట్ లాస్ అనేది మనం కంపల్సరీ అవుతాం. కానీ బ్రెయిన్లో మాత్రం హెల్దీగా తినాలి, హెల్దీగా పెట్టాలి అని అనుకోవాలి. నేనైతే మాత్రం ఇంట్లోకి వైట్స్ అనేది రానివ్వను మాత్రమే. ఇంట్లో మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇష్టమైంది, వాళ్ళకి కావాల్సింది నన్ను అడుగుతారు, వాళ్ళకి ఏది కావాలంటే అది చేసి పెడతాను. నా వరకు మాత్రమే అన్నీ కూడా కట్ ఆఫ్. దాంతోపాటు పిల్లలకి కూడా కొన్ని షుగర్ అనేది నేను కంపల్సరీ యూజ్ చేయను, మైదా అనేది పెట్టను, బయట ఫుడ్ అనేది ఇవ్వను. 3 పూట్ల కూడా కావాలి అంటే ఇంట్లోనే చేసి పెడతాను, కానీ నేను బయట స్నాక్స్ అయితే ఎంకరేజ్ చేయను. మళ్ళీ డిన్నర్ టైంలో మళ్ళీ కారపూసలు ఇట్లాంటివన్నీ తింటాం చూడండి ఈవినింగ్ హెవీగా, అలాంటివి కూడా నేను అవాయిడ్ చేస్తాను. అప్పటికప్పుడు ఏదైనా శనగలతో సలాడ్ కానీ, అలసందలతో కానీ, లేదు రాజ్మాతో కానీ, ఇట్లాంటి సలాడ్స్ అంటారా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఇలాంటివి చేసి పెడతాను. కానీ కారపూసలు ఇట్లాంటివి అయితే వన్స్ ఇన్ అ వైల్, హార్డ్లీ బయట నుంచి ఎప్పుడైనా తీసుకొస్తాము, నేను ఇంట్లో అయితే అస్సలు చేయను. ఇంకపోతే హెల్దీ అయితే కనుక లడ్డూస్ ఉంటాయి చూడండి, నేను ప్రోటీన్వి అవన్నీ చేసి పెడతాను ఇంట్లో. అవి మాత్రం ఎన్నైనా కన్జ్యూమ్ చేయండి, మీకు మజిల్ గెయిన్ అనేది బిల్డ్ అవుతుంది. టచ్ వుడ్ అండి, మా పిల్లలు కూడా ఎప్పుడు కూడా బయట ఫుడ్ అడగరు. వన్స్ ఇన్ అ వైల్ 3 monthsకి 4 monthsకి ఎప్పుడైనా ఏదైనా అడిగారు అనుకోండి, అది నేను నో అని చెప్పను, వాళ్ళకి అది తినిస్తాను అనమాట. అందుకని చెప్పేసేసి మనం ఎప్పుడూ కూడా అన్నిటికీ ఎప్పుడు నో అన్నాం అనుకోండి, వాళ్ళు కూడా అట్లానే ఫీల్ అవుతారు. వన్స్ ఇన్ అ వైల్ 1 monthకి ఒక చిప్స్ ప్యాకెట్, 1 monthకి ఒకసారి ఒక చాక్లెట్ ఇట్లాంటివి ఇచ్చామనుకోండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. ఇక్కడ వచ్చేసి టర్మరిక్ షాట్ అయితే తయారు చేసుకున్నాను. ఇందుకు టర్మరిక్ షాట్ ఎలా తయారు చేయాలో చెప్పలేదు కదా. టర్మరిక్ ఏమీ లేదండి, చాలా సింపుల్. పచ్చి పసుపు మనకి బ్లింకిట్లో ఇట్లా దొరుకుతుంది, అరౌండ్ 100 రూపీస్కి 1/2 kg అట్లా వస్తుంది. ఆ పచ్చి పసుపుని తీసుకుని దాంతోపాటు ఎంతైతే పచ్చి పసుపు తీసుకున్నామో అంతే క్వాంటిటీ అల్లం తీసుకోండి. పచ్చి పసుపు ఎప్పుడూ కూడా మిరియాలతో అయితే కనుక మన గట్ హెల్త్కి తొందరగా అబ్జర్వ్ అయ్యి మనకు ఫ్యాట్ లాస్ని ఇస్తుంది అనమాట. అందుకని చెప్పేసి పచ్చి పసుపు ఇంకా అల్లము మిరియాలు ఈ 3 మిక్సీ వేసేయండి. వేసిన తర్వాత దాన్ని ఇలా మొత్తం పేస్ట్ పల్ప్ తీసేసి ఆ పల్ప్నేమో ఐస్ క్యూబ్స్ బాక్స్లో పోసేసుకున్నాను నేను. దాని తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ పెద్ద దాంట్లో కూడా పోసేసాను. నా దగ్గర ఇట్లా చిన్నవి లేకపోతే మీషోలో అయితే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట. ఇట్లా క్యూబ్స్ అయితే కనుక మీకు కావాలి అంటే 2 క్యూబ్స్ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక 1 క్యూబ్ వేసుకోవచ్చు. మార్నింగ్ లెగవగానే ఈ డ్రింక్ తాగాలి కంపల్సరీ. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఈ డ్రింక్ కన్జ్యూమ్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది మీ హెయిర్కి. దాని తర్వాత మీ స్కిన్లో గ్లో వస్తుంది, కాంప్లెక్స్ వైట్ కొంచెం మనం డార్కెస్ట్ షేడ్లో ఉన్నాం అనుకోండి, కలర్ కాంప్లెక్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది. ఉసిరికాయ అయితే చెప్పక్కర్లేదు కదా, ఇంకా హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెం హాట్ వాటర్ పోసుకొని కన్జ్యూమ్ చేసుకున్నాం అనుకోండి ఎవ్రీడే మార్నింగ్ అండ్ నైట్. ఇది 1 month పాటు ఈ డైట్ ఫాలో అయ్యి చూడండి, హెల్దీ ఈటింగ్తో పాటు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇంతటితో ఈ వీడియోకి అయితే ఎండ్కి వచ్చేసాను. నెక్స్ట్ వీడియోలో అయితే కనుక నేను పైనాపిల్ తప్చా చెప్తాను అన్నాను కదా, అది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.